వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వ్యాఖ్యలకు శ్రీధర్ ఖండన. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నేత వార్నింగ్. చిత్తూరు జిల్లా కౌంటింగ్ కేంద్రాల్లో శ్రీనివాసుల తనిఖీ. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతలో రాజీ లేదన్న జేసీ. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒల్లూరు క్రాంతి సుడిగాలి పర్యటన. అమీన్పూర్ పెద్ద చెరువు పరిసరాలు పరిశీలించిన కలెక్టర్. అనంతపురం జిల్లా మెచ్చీరిలో పోలీసుల కార్డన్ సెర్చ్. గ్రామంలోని రహదారిలో కాలనీలలో ఖాకీల కవాతు. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మరోసారి చేస్తే సహించేది లేదని వారు గట్టిగా హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ అన్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు మా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై వ్యక్తిగత విమర్శ చేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నాం. గోమాస శ్రీనివాస్ నీ చరిత్ర తెలియని ఏం లేదు. నువ్వు మంత్రిలోని గూడూరు ప్రాంతంలో నీ ప్రాంత వాసులను చీకొట్టిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మా శ్రీధర్ బాబు అనేటువంటి శ్రీధర్ బాబు మచ్చలేని నాయకుడు. దఫాలుగా గెలుస్తున్న వ్యక్తి పైన నువ్వు వ్యక్తిగత ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నావు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు మా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై వ్యక్తిగత విమర్శ చేయడం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా నిల్చున్నటువంటి పెద్దలు గోమాస శ్రీనివాస్ గారు ఆ క్యాంపెయినింగ్ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీధర్ బాబు గారి పైన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే వారి చరిత్ర వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ కొడుకు గారిని శ్రీధర్ బాబు గారి నుంచి చూస్తే మచ్చలేని ఒక నాయకునిగా ఉన్నారు తప్ప ఎవరి దగ్గర కూడా దూషించడం కానీ ఎవరి వ్యక్తిగతంగా అనడం కానీ లేకపోతే ఏ విధంగానైనా తీసుకున్నా కూడా వాళ్ళు రాజకీయ పరంగా అందరికీ కూడా సమంజసులే. కాబట్టి అలాంటి వ్యక్తి పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు గోమాస శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాజకీయంలో ప్రతిపక్షం ఉంటుంది, పాలక పక్షం ఉంటుంది. కానీ భారత రాజ్యాంగాన్ని ఇతర దేశాలు గౌరవిస్తుంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించడం ఏంటని ముషిరాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పూసరాజు అన్నారు. అడిక్మెట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన ఆయన నివాళులర్పించారు. ముస్లిం రిజర్వేషన్లపై మమత మాట్లాడడం సరైంది కాదని బీసీ సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు రాజకీయ రంగు పొలమడం కాంగ్రెస్ పరిపాటి అయిందని పూసరాజు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ కి కూటమైనటువంటి మమతా బెనర్జీ గారు ఈ రోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్లు కాలరాసి ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం. ఇది బీసీల అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనంద బాష్పాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అపోహలు కల్పిస్తూ మతపరమైనటువంటి కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రతలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా. చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతలో ఎలాంటి రాజీ లేదని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బ్యారికేడింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని శ్రీనివాసులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి బందోబస్తు ఉండాలన్నారు. మీడియా సెంటర్లో సదుపాయాలు కల్పించాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ శ్రీనివాసులు సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
మాతినవారిపాలెంలోని ప్రజలు నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నారు. కావలి, నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి హుటాహుటిన టీడీపీ నాయకులను అప్రమత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చికిత్స పొందుతున్న మాతినివారిపాలెం గ్రామస్తులను టీడీపీ నాయకులు పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 4 days నుంచి విరోచనాలు, వామిటింగ్స్ అవుతున్నాయి. ఉమాచంద్ హాస్పిటల్లో 15 మందిని అడ్మిట్ చేస్తున్నారు. 4 వచ్చేసి నెల్లూరు బొల్లినేని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. కేవలం కారణం ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం వల్ల ఈ వాటర్ అనే కారణంతో ఇది పైప్ లైన్ పగిలిపోయినా అసలు అక్కడ పట్టించుకునే నాకు తెలియదు. సచివాలయంలో ఇన్ఫార్మ్ చేస్తే అసలు వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏం చేయలేదు. రెండోది ఏంటంటే మేము సచివాలయంలో సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చి మెడిసిన్ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడైతే 2 సంవత్సరాలు అయిపోయింది వాటర్ ట్యాంక్. మాతినవారిపాలెంలో ఈ మోషన్స్, వామిటింగ్లు అవుతూ చాలామంది ప్రజలు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. 15 మంది 20 మంది పైగా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. కొంతమందిని నెల్లూరుకి షిఫ్ట్ చేశారు. అదేవిధంగా ఒక అబ్బాయి కూడా మాతినవారిపాలెంలో ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. అదే ఇప్పుడు అక్కడ ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు వాటర్ ప్రాబ్లం, అక్కడ కొన్ని దగ్గరలో పైపులు పగిలిపోయి ఇంతవరకు లీకేజ్ లేసిన పాపాను లేదని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా మన ట్యాంక్ ఇంతవరకు క్లీన్ చేయకుండా. కొమరంభీం జిల్లా జైనూరులో మే 13న ఇరు వర్గాల ఘర్షణ సందర్భంగా జరిగిన దాడిని ఆదివాసీ నాయకులు ఖండించారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామాల్లోకి రాకుండా బహిష్కరించినట్లు తెలిపారు. దాడికి నిరసనగా 3 మండలాల ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల్లో జెండాలు ఎగరేశారు. ఆదివాసీలపై మూకుమ్మడిగా దాడి చేసిన వర్గం వారిని బహిష్కరిస్తున్నట్లు ఆదివాసీ నాయకులు చెప్పారు. దాడి చేసిన గిరిజనేతరులను తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ వల్లూరు క్రాంతి సుడిగాలి పర్యటన చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్లోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో చెరువులను, కుంటను పరిశీలించారు. పెద్ద చెరువును మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం సేమ్ లెవెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది. ఇది నిండగానే ఆటోమేటిక్గా ఎదుగు నిండుతుంది, ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది మేడం. సేమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది. దీంతో ఆశా వర్కర్లు చుట్టుపక్కల ఇళ్ల నుంచి దవాఖానాకు బకెట్లతో నీటిని మూసి తేవాల్సి వస్తుంది. ప్రజలకు అత్యవసర సేవలు అందించే దవాఖానాలు మోటార్ లేకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతులతో పల్లె దవాఖానా నిర్మించారని గ్రామస్తులు ఆరోపించారు. నాసిరకంగా వేసిన కిటికీల అద్దాలు, వెంటిలేటర్లు పగిలిపోయాయని అన్నారు. బాత్రూంలో, ల్యాబ్లో నీళ్లు లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగోల్ ఉప్పల్ రహదారిపై ఏర్పడిన గుంతలోని మురికి నీటిలో కూర్చొని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై గుంతల కారణంగా తమ పిల్లలు ప్రమాదాలకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ నుండి నాగోల్ మధ్య రహదారిలో 30 గుంతలను లెక్కపెట్టానని ఆమె చెప్పారు. ప్రజలు కట్టిన పన్నులు ఏమవుతున్నాయని ఆ మహిళ జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. మహిళకు నాగోల్ కార్పొరేటర్ భర్త, బీజేపీ నేత చింతల సురేందర్ స్థానికులు మద్దతుగా నిలిచారు. వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చాను నేను. ఇది దారుణంగా ఉంది. ఈ గుంత ఇంకా నా వల్ల కాలే. కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతున్నాయి మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. రోజు ఇబ్బంది పడుతున్నాను సార్. ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సాల్వ్ చేయండి దయచేసి. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడించారు, కానీ మాకు సాల్వ్ కావాలి. అసెట్ అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు. ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం. డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి. ఏంటి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, అదే అలొకేట్ అయింది కానీ శాంక్షన్ అయింది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు. కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్, ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడం. దయచేసి మీకు రిక్వెస్ట్. కిందేం పడలేదు సార్, నేనే తడుపుకున్నా. నా డ్రెస్ మొత్తం చూడండి, పడిపోలే. నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను, నేను పడిపోలేదు. మా పిల్లలు ఒకసారి 2 సార్లు పడ్డారు, చిన్న పిల్లలు.
ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు. పారిశ్రామిక ప్రగతి లేక వికారాబాద్ జిల్లా యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడుతుంది. నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చొరవ చూపినా అనుకున్న స్థాయిలో కార్యాచరణ జరగలేదని విమర్శలు ఉన్నాయి. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వీటిపై దృష్టి సారిస్తానని నిరుద్యోగ యువత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పదేళ్ల క్రితం అప్పటి పాలకుల నోట వినిపించిన మాట పరిగిలో పారిశ్రామికవాడ. రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు. ఆ సర్కారు హయాంలో పాత మాటగా మారిన పరిగి పారిశ్రామికవాడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు హస్తం పార్టీ హస్తగతం అవడంతో నిరుద్యోగుల్లో చిరు ఆశలు రేకెత్తాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల పూడూరు పంచాయతీల పరిధిలో 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాకంచర్ల పూడూరు గ్రామ పంచాయతీలోని 5/1, 243/1, 244/1, 245/1, 246/1, 247/1, 248/1 సర్వే నంబరులో ఉన్న 112.48 ఎకరాల పేదల భూములను ఇందుకోసం గుర్తించి వారికి పరిహారం అందించారు. హైదరాబాద్ బేజాపూర్ జాతీయ రహదారి NH 163 కలిగి ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యం అనుకూలంగా ఉంటుందని భావించారు. దీంతో 2014లో అధికారులు పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ భూములను పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ APIICకు అప్పగించింది. ఈ సమీపంలో జాతీయ రహదారి, మిషన్ భగీరథ ప్లాంటు, సోలార్ పవర్ ప్లాంట్, పవన విద్యుత్ వంటి వాటికి అనుకూలంగా ఉన్నాయి. గతం మాట ఎలా ఉన్నా ప్రస్తుత పాలకులైనా దీనిపై దృష్టి సారిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ అనేది 2009లో ప్రతిపాదనలు పంపినరు. మనకు తెలంగాణ ఏర్పడ్డాక మనకు ఆమోదం వచ్చింది. దాని నుంచి మనకు జీవనోపాధి, చాలా మందికి జీవనోపాధి జరుగుతుంది. నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మరి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలు అటువంటి వస్తున్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీలల్లో కూడా మరి బీహార్ నుంచి కూడా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా నుంచి కానీ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఎక్కడ జీవనోపాధి లేదు కాబట్టి ఇక్కడ స్థానికులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాలని. వ్యవసాయ ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక ఏర్పాటు ఎంతో శుభపరిణామమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అప్పట్లో 748,50,000 రూపాయల నిధులతో నీటి సదుపాయం, 2 వరుసల బీటీ రోడ్, విద్యుత్ తదితర సౌకర్యాలను పూర్తి చేశారు. వేరువేరుగా ఫ్లాట్లు చేసి సీరియల్ నెంబర్లు వేసి ఉంచారు. మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. ప్రారంభంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో కేవలం 6 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే 4 పరిశ్రమలు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటిలో స్థానికులకు 10ల సంఖ్యలో మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. చాలా కాలంగా ఈ స్థలం ఖాళీగానే కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మా దగ్గరలో ఉన్న పూడూరు దగ్గర ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేశారు. అది నామకవాస్తవంగానే ఉన్నది, కానీ ఇప్పటి వరకు 2-3 కంపెనీలు మాత్రమే అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. పూర్తి స్థాయిలో కొనసాగిస్తే ఇక్కడ లోకల్గా ఉన్న మా యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు 2014 కాంగ్రెస్ గవర్నమెంటే అప్రూవల్ ఇచ్చింది పూడూరులో ఇండస్ట్రియల్ పార్కు. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ చాలా త్వరగా ఆ కంపెనీల ప్రాసెస్ ఇక్కడికి తీసుకురావాల్సిందిగా, ఇక్కడ ఉన్న యువతను తప్పుదో పడకుండా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో ఆ కుటుంబాలు బాగుపడితే, వాళ్ళు బాగుపడితే మనం అందరం బాగుంటాం. దయచేసి అది చేయాలని కోరుకుంటాం. హైదరాబాద్ శివారు కాటేదాను ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాలని గత ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి TSI IIC చైర్మన్ బాలమల్లు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి పారిశ్రామిక వాడను పరిశీలించారు. నగరంలోని కాటేదాను ప్రాంతంలో ఐరన్ పరిశ్రమలను తొలగింపజేయించి రాకంచర్లకు తరలించే విధంగా 6 నెలలు గడువు విధించారు.
పట్టించుకోకుంటే అనుమతులు రద్దు చేసి జనరల్ కేటగిరీ కింద ఇతర సంస్థలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే 2 ఏళ్లు దాటినా అడుగు ముందుకు పడలేదు. ఇప్పటి వరకు రాని పరిశ్రమల భూ అనుమతులను రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. అక్కడ 2-3 కంపెనీలే ఓపెన్ అయినాయి. ఆల్రెడీ 38 కంపెనీలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ల్యాండ్ అలాట్మెంట్ అయింది. కానీ ఇప్పటి వరకు అన్ని కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేవు. ఒకవేళ ఇవి అయితే ఇక్కడ ఉన్న పరి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారు అండ్ పరి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. దానివల్ల నిరుద్యోగులు ఉపాధి కల్పించుకొని వాళ్ళ జీవన విధానాన్ని పొడిగించుకుంటారు. కాబట్టి ఇక్కడ 38 కంపెనీలకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నది. కాబట్టి దాంట్లో పొల్యూషన్ లేని కంపెనీలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే పరి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, ప్లస్ నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతు అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాలుష్య రహిత పర్యావరణంతో పాటు జిల్లాలో రైతులు పండించే పంటలతో వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయంటున్నారు. రైతులకు సైతం లబ్ధి చేకూరుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతిపైన పాలకులు దృష్టి సారించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధృవపత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గౌతమేశాలి ఆదేశాలతో రాయదుర్గం సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు, పాత కేసుల నిందితుల ఇళ్లలో పశువుల పాకలు, వామిదొడ్లు తదితర ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారి, కాలనీలో కవాతు నిర్వహించారు. కౌంటింగ్ రోజు ఆ తర్వాత గొడవలు చేస్తే కఠినంగా ఉంటాయని సిఐ అన్నారు. జిల్లాతో చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూగా ఉంది కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు ఏ చిన్నది ఏం ఊరికి అనుకున్నాం లేదు, తెచ్చుకున్నాం లేదు, ఏం కాదు మళ్ళీ మేము కాంప్రమైజ్ చేసుకున్నాం లేదు కూడా ఎవరు విన్నారు. అర్థమైందా? స్థాయికి గలాట చేస్తే కేసు పెట్టి జైలు పంపిస్తాం. కాబట్టి ఎటువంటి గలాటలు లేకుండా చేసుకోండి. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. జిల్లాతో చాలా ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. తమిళనాడుకు చెందిన గణేష్ శంకర్, మంజునాథ్లను వారు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ₹150,000 విలువైన 6 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన ల్యాప్టాప్లను తమిళనాడులో విక్రయిస్తున్నట్లు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలోని విశాఖతో పాటు పలు చోట్ల వీరు ల్యాప్టాప్లు చోరీ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. టెక్నికల్ డిపార్ట్మెంట్లు అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళైంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ భార్యతో గొడవలతో ఆయన వదిలేశాడు. వీరికి ఇదే పని. ఇంకా అలాగే ఈ గణేష్ శంకర్ అన్నవాడికి కూడా 4 పిల్లలు. చేయని దొంగతనాన్ని తనపై మోపారని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ టవర్ ఎక్కి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. కాకినాడ జిల్లా కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకుడిని సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడారు. చిత్రాడకు చెందిన ప్రదీప్ కుమార్ను సెల్ ఫోన్ దొంగతనం చేశావంటూ స్థానికులు అవమానించారు. దీంతో ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కాడు. పోలీసు సిబ్బంది సాయంతో ప్రదీప్ కుమార్ను కానిస్టేబుల్ శ్రీనివాసరావు కిందకి దింపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం నుండి నిత్యం అనుమతులు లేకుండా కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పెద్దపల్లి తహసీల్దార్ సీజ్ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపురం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టిప్పర్లను తహసీల్దార్ రాజ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. గారికి అందించడం జరిగింది. ఆర్డీ గారి సూచనల మేరకు
రాఘవాపూర్ రోడ్ వద్ద అటువైపు నుంచి వస్తున్న మట్టి లారీలను ఆపడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో 8 మట్టి లారీలను ఈరోజు మా సిబ్బంది సహకారంతో సీజ్ చేయడం జరిగింది. చెరువు ఎక్కడ చెరువు ఏం చెప్పలేదు, కమాన్పూర్ మండలం నుంచి వస్తుంది అని చెప్పారు. సార్ వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ డే వరకు ఆల్రెడీ వెహికల్ నంబర్స్తో పాటు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. సార్ ఇంకా పెద్దపల్లి మండల పరిధిలో ఇలాంటి మట్టి అక్రమ రవాణా చాలా జరుగుతుంది. మండల పరిధిలో మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశ్రమంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం 8 రోజులుగా కొనసాగుతుంది. ఆశ్రమం 10వ వార్షికోత్సవం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమాన్ మాలదారులతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి గ్రామంలో స్థాపించాలని దుర్గాప్రసాద్ స్వామీజీ చెప్పారు. గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయాల సంరక్షణ చేయాలన్నారు. అంటరానితనాన్ని రూపుమాపాలని స్వామీజీ పిలుపునిచ్చారు. స్థాపించాలి. ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటింట ఆరాధన ద్వారా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు లక్షలాది మంది మానవదానం చేసుకునేటువంటి హనుమాన్ దీక్ష భక్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే మన కోటి హనుమాన్ చాలీసా పారాయణం అనే కార్యక్రమం జరిగింది. తిరుపతిలో రథయాత్ర జరిగింది. దానికి శ్రీ రాహుల్ గారి యొక్క సంకల్పంతో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. దాని యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయుడు రాహుసేనుడై వెలిశాడు. రాహుసేన దత్తుడిని సుమారు 7 శతాబ్దాల క్రితం వెంకట అవధూత ప్రతిష్ఠించినట్లు చరిత్రలో ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో ముంపునకు గురైంది. ఈ క్షేత్రంలో 3 వేప చెట్లలో ఒకదాని ఆకులు చేదుగా, మరో చెట్టువి వగరుగా, ఇంకో చెట్టు ఆకులు తీయగా ఉండటం విశేషం. మిడ్ మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బోట్లలో వెళ్లాల్సి ఉంటుంది. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు 616వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్నమాచార్యుల జయంతి ఉత్సవాల తొలి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నదేంద్ర స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే ప్రతి ఏటా అన్నమాచార్యుల జయంతి ఉత్సవాల్లో పాల్గొంటానని స్వరూప నదేంద్ర అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేటలోని వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం ఉదయం తెప్పోత్సవం, గజవాహన సేవ నిర్వహించారు. చక్రతీర్థం వసంతోత్సవం, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. ఈ నెల 25న వవళింప సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లా డైరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.